సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని 205 ఆలయాలకు 1,06,00,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభుత్వం నిలబెడుతుందని హామీ ఇచ్చారు. గతంలో 15 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు నిధులు బోనాల్ పండుగకు కేటాయించిందని పేర్కొన్నారు. ఇకపై పండుగల విషయంలో కానీ ఎలాంటి సందర్భాల్లో అయినా ప్రోటోకాల్ సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. ప్రజలు మేలుకోరు చేసుకునే పండుగల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మేము ఎట్లా చెప్పాలా టెంపుల్స్ వాళ్ళందరికీ మేము అడిగితే ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామన్నారు. మరి ఎవ్రీ ఇయర్ మేము చెప్తాం కదా, మీరు ఎట్లా చెప్పారని మేము అడిగినాము. ఆఫీషియల్స్ ఎంఆర్ఓ ఆఫీసర్ కాల్ వస్తే సార్ ఎంఆర్ఓ సార్ని అడిగితే మేము చెప్పినామమ్మ మీరైతే రండి అంటే మేము నైట్లో అందరు టెంపుల్స్ వాళ్ళకి కాల్ చేస్తే మాకు ఎవరికి ఫోన్స్ రాలేవన్నారు. ఒక 10 మందికి వచ్చినాయంట, 10-12 మందికి వాళ్ళు ఓకే అన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఎందుకు నిరసన చెప్పినామంటే ఫస్ట్ ఆ ప్రోటోకాల్ పాటించాలని చెప్పినాము. దాదాపు 9 కోట్ల రూపాయలు 3,041 దేవస్థానాలకు గుళ్ళకు సంబంధించి ఇవాళ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆయా నియోజకవర్గాలలో జరుగుతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం లోపల 1,06,00,000 రూపాయలు 205 గుళ్ళకు సంబంధించి ఇప్పుడు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బోనాల పండుగ ఈ నెల రోజులు జరిగే ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు ఈ బోనాలను పెద్ద ఎత్తుగా చేసుకొని అందరి విశ్వాసాలను గౌరవించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ బోనాల పండుగ సందర్భంగా